మహాభారతం 126వ భాగం. జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షితో, మహర్షి, యాదవ వీరుల నాశనం, కృష్ణ బలరాముల అవతార పరిసమాప్తి గురించి విన్న పాండవ సోదరులు ఏమి చేశారు అని జనమేజయుడు అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఆ వార్త విన్న యుధిష్ఠిరుడు అర్జునుడితో, ఇదంతా కాలమహిమ, నువ్వు కూడా ఆలోచించు అని అన్నాడు. అర్జునుడు కాలం కాలం అని అనుకుంటూ సోదరుని మనస్సులోని అభిప్రాయాన్ని గ్రహించాడు. భీమ, నకుల, సహదేవులు కూడా సోదరుల మనోభిప్రాయాన్ని గ్రహించారు. ఇంక ఈ లోకాన్ని వీడే సమయం ఆసన్నమైందని గ్రహించి వారు అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్తును రాజుగా అభిషేకించారు. యుయుత్సును రాజ్యానికి రక్షణాధికారిగా నియమించారు. ధర్మరాజు సుభద్రను పిలిచి, నీ మనవణ్ణి ఈ రాజ్యానికి రాజుగా చేస్తున్నాను. యదువంశంలో మిగిలిన నీ మేనల్లుడి కుమారుడు వజ్రదేవుణ్ణి ఇంద్రప్రస్థపురానికి రాజుగా చేస్తున్నాను. నీ మనస్సును అధర్మము వైపు పోనివ్వక నువ్వు ఈ ఇద్దరికి, ఈ 2 రాజ్యాలకు రక్షణగా ఉండు అని చెప్పాడు. ధర్మరాజు వసుదేవునికి, వాసుదేవునికి, బలరామదేవునికి, ఇతర యాదవ వీరులందరికీ ధర్మోదకాలు విడిచి బ్రాహ్మణులకు భారీగా సువర్ణ గోదాన భూదానాలు చేశాడు. కృపాచారుణ్ణి పరీక్షిత్తుకు గురువుగా నియమించాడు. యుధిష్ఠిరుడు నగర ప్రజలనందరినీ సమావేశపరిచాడు. వ్యాస మహర్షి పాండవుల నిర్ణయాన్ని ప్రజలకు తెలియబరిచాడు. ప్రజలు కన్నీళ్లతో ససేమిరా అన్నారు. ధర్మరాజు ప్రజలకు కాల ప్రభావాన్ని తెలియజేసి తమ దృఢ నిర్ణయాన్ని వివరించాడు. ధర్మరాజు తన రాజరిక దుస్తులన్నీ తీసివేసి నారబట్టలు ధరించాడు. భీమార్జున, నకుల, సహదేవులు, ద్రౌపది కూడా నారబట్టలు ధరించారు. బ్రాహ్మణుల వేద మంత్రాల మధ్య వారు తమ పవిత్రాగ్నులను హోమంలో వేశారు. హస్తినాపుర స్త్రీలు వారిని ఆ స్థితిలో చూసి రోదించారు. జూద సమయంలో అడవులకు వెళ్ళిన వారిలాగా ఉన్న పాండవులను, పాండవ స్త్రీని చూసి పురజనులందరూ రోదించారు. కానీ పాండవులు, ద్రౌపది చాలా సంతృప్తిగా కనపడుతున్నారు. ఆ 6 వారి వెనక ఒక శునకము హస్తినాపురం నుండి బయలుదేరి వెళ్తుంటే వారి నిశ్చితాభిప్రాయాన్ని ఎవరూ కాదనలేకపోయారు. కృపాచారుడు, యుయుత్సులు నగరవాసులతో కలిసి హస్తినకు తిరిగి వచ్చారు. అర్జునుని భార్య నాగకన్య అయిన ఉలూపి గంగానదిలో కలిసిపోయింది. చిత్రాంగద మణిపుర నగరానికి తిరిగి వెళ్ళిపోయింది. పరీక్షిన్ మహారాజు మిగిలిన నాయనమ్మలు అతని రక్షణలో ఉండిపోయారు. పాండవులు తమ యోగ శక్తితో తూర్పు దిక్కుగా బయలుదేరి ఎన్నో రాజ్యాలు, నదులు, సముద్రాలు చూస్తూ ముందుకు సాగారు. వారి వెనకనే ఒక శునకం వారిని వెంబడిస్తూ వచ్చింది. ఆ 7 ఎర్ర సముద్రాన్ని చేరారు. ధనంజయుడు మూర్ఖంగా తన గాంధీవాన్ని, అక్షయ తూనీరాల అమ్ముల పొదులను ఇంకా విసర్జించలేదు. పాండవుల ఎదుట అగ్నిదేవుడు పెద్ద పర్వతం వలె తన దివ్య దేహంతో ప్రత్యక్షమై, పాండునందనులారా, నేను అగ్నిదేవుణ్ణి. కృష్ణార్జునుల సహాయంతో ఖాండవ వనాన్ని దహించాను. అర్జునుడికి నేను వరుణదేవుణ్ణడిగి గాంధీవాన్నిచ్చాను. అతనికి గాంధీవంతో అవసరం తీరిపోయింది. అందుచేత అతనిని గాంధీవాన్ని వరుణునికి తిరిగి ఇచ్చివేయమనండి. కృష్ణుని చక్రం కూడా ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయింది. కాలం వచ్చినప్పుడు అతనికి తిరిగి రాగలదు అని అగ్నిదేవుడనగానే పాండవ సోదరులు అర్జునుణ్ణి అగ్నిదేవుడు చెప్పినట్లుగా చేయమనగా అర్జునుడు గాంధీవాన్ని, అక్షయ తూణీరాలను సముద్రంలో విసిరివేశాడు. అగ్నిదేవుడు అప్పుడు అదృశ్యమయ్యాడు. ఆ 7 దక్షిణ దిశగా, ఆ తర్వాత పడమరగా వెళ్ళి ద్వారకా నగరి సముద్రంలో కలిసిన చోటికి చేరి అక్కడ నుండి ఉత్తర దిక్కుగా బయలుదేరారు. వారు హిమవత్ పర్వత శ్రేణులను దాటి పెద్ద ఎడారిని దాటిన తర్వాత మేరు పర్వత శ్రేణులను చేరారు. యోగ శక్తితో వారు ముందుకు సాగుతూ ఉండగా ద్రౌపది నేల మీద పడిపోయింది. ద్రౌపది పడిపోవడం చూసిన భీమసేనుడు యుధిష్ఠిరుడితో, అన్నా ధర్మజ, ఈ రాణి ఏనాడు ఏ పాపము చేయలేదు. ఇలా యోగశక్తిని కోల్పోయి ఎందుకు పడిపోయింది అని భీముడు అడగ్గానే, భీమసేన, మనం 5 ఆమెకు సమానమైన ఆమె ధనంజయునిపైన ఎక్కువ అభిమానంగా ఉండేది.
ఆ ప్రవర్తన ఫలితాన్ని ఈనాడు ఆమె అనుభవించింది అని ధర్మరాజన్నాడు. పాండవుల వెంట శునకం స్థిరమైన మనస్సుతో ముందుకు సాగుతూ ఉండగా సహదేవుడు భూమి మీద పడిపోయాడు. అప్పుడు భీమసేనుడు, అన్నా ధర్మజ, మనల్ని ఎంతో ప్రేమగా సేవించే మాద్రి తనయుడు పడిపోయాడు, అందుకు కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు, అతడు తెలివితేటలలో తనకు సమానమైన వాడు ఎవరూ లేరని అనుకుంటూ ఉండేవాడు, ఆ కారణంగా ఆ రాజు పడిపోయాడు అని ధర్మరాజన్నాడు. సహదేవుణ్ణి విడిచి యుధిష్ఠిరుడు ముందుకు సాగాడు. ద్రౌపది సహదేవుల మరణం చూసి నకులుడు వ్యాకుల చిత్తుడై కిందపడి విగతజీవుడయ్యాడు. అప్పుడు భీమసేనుడు, అన్న, పరిపూర్ణ ధర్మస్వరూపుడు, మనకెంతో విధేయుడు అయిన మన సోదరుడు నకులుడు పడిపోయాడు, ఇందుకు కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, నిజమే, అతడు ధర్మస్వరూపుడు, మనకెంతో విధేయుడు, కాని అతడు తన అందానికి తానే విర్రవీగుతూ ఉండేవాడు, ఆ కారణంగా అతడు తన యోగశక్తిని కోల్పోయాడు అని ధర్మరాజన్నాడు. నకుల సహదేవులు ద్రౌపది విగత జీవులవటం చూసిన అర్జునుడు శోకంతో గుండె బద్దలై తనువు చాలించాడు. అది చూసిన భీమసేనుడు, అన్న, అర్జునుడు ఏనాడు అబద్ధమాడినట్లుగా నాకు గుర్తులేదు, ఆపదలో కూడా అసత్యమాడలేదు, ఏ పాపం చేశాడని అర్జునుడు విగతజీవుడయ్యాడు అని భీమసేనుడు అడిగాడు. అప్పుడు ధర్మరాజు, భీమసేన, యుద్ధారంభంలో అర్జునుడు శత్రుసేనలంతటినీ ఒక్క రోజులో హతమారుస్తానన్నాడు. తన వీరత్వానికి అంత గర్వపడిన వాడు తాను చెప్పింది చేయలేకపోయాడు. అతడు మిగిలిన విలుకాండ్రందరినీ హేళన చేస్తూ ఉండేవాడు. ఉన్నతిని కోరుకునేవానికి అటువంటి గర్వం పనికిరాదు అని యుధిష్ఠిరుడు చెప్పి ముందుకు సాగుతూ ఉండగా భీమసేనుడు యోగశక్తిని కోల్పోయి కింద పడబోతూ, సోదరా, నీ ప్రియతముడైన తమ్ముణ్ణి నేను పడిపోతున్నాను, అందుకు కారణమేమిటి అని భీముడడిగాడు. నువ్వు భోజన ప్రియుడివి, బలగర్వంతో విర్రవీగుతూ ఉండేవాడివి, నువ్వు భోజనం చేసేటప్పుడు ఇతరుల ఆకలిని చూసేవాడివి కాదు, ఆ కారణంగా నీ యోగశక్తి నశించి తనువు చాలిస్తున్నావు అని యుధిష్ఠిరుడు భీముడికి ఈ మాటలు చెప్పి ముందుకు సాగాడు. వైశంపాయనుడు ఇంతవరకు చెప్పి, జనమేజయ మహారాజా, నేను నీకు ముందే చెప్పినట్లుగా ఒక్క శునకం మాత్రమే యుధిష్ఠిరుని వెంట నడుస్తోంది. అప్పుడు దేవేంద్రుడు తన దివ్య రథంతో యుధిష్ఠిరుని ముందు ప్రత్యక్షమై అతనిని రథం అధిరోహించమన్నాడు. ధర్మరాజు ఆ సహస్రాక్షునితో, ఓ దేవేంద్ర, నా సోదరులందరూ ఇక్కడ పడి ఉన్నారు, ద్రౌపదిని, నా సోదరులను కూడా నా వెంట తీసుకురావటానికి అనుమతివ్వు అని అన్నాడు. అప్పుడు దేవేంద్రుడు, ధర్మరాజా, వారందరూ నీకంటే ముందే స్వర్గలోకానికి చేరారు, వారిని గురించిన చింత వద్దు, వారందరూ తమ శరీరాలను ఇక్కడ విడిచి స్వర్గానికి చేరారు, నువ్వు సశరీరంగా స్వర్గానికి రావటానికి అర్హతను పొందావు అని ఇంద్రుడన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, త్రికాలవేది, ఈ శునకం నాయందు ఎంతో విశ్వాసంతో ఉంది, ఆ శునకాన్ని చూస్తే నా గుండెంతా జాలితో కూడుకొని ఉన్నది, అందుచేత ఈ శునకాన్ని కూడా నాతో రానివ్వాలి అని ధర్మరాజన్నాడు. అప్పుడు దేవేంద్రుడు, రాజా, అమరత్వము, నాతో సమానమైన హోదా, గర్వము, స్వర్గంలోని అన్ని సుఖాలు ఈనాడు నువ్వు పొందావు, ఆ కుక్కను వదిలేయ్, ఆ కుక్కకు ఏ ఆపద రాదు అని ఇంద్రుడన్నాడు. ధర్మస్వరూప, ధర్మ మార్గాన నడిచేవాడు అధర్మంగా ప్రవర్తించలేడు, నాయందు విశ్వాసపాత్రముగా ఉన్నదానిని త్యజించి ఆ స్వర్గ సుఖాలు నాకవసరం లేదు అని యుధిష్ఠిరుడన్నాడు. అప్పుడు ఇంద్రుడు, ధర్మజ, శునకాలతో వచ్చేవారికి స్వర్గంలో స్థానం లేదు, దేవతలు అట్టి వ్యక్తుల పుణ్య ఫలాన్నంతా లాగేసుకుంటారు, అందుచేత నువ్వొక్కడివే స్వర్గలోకానికి రా, శునకానికి ప్రమాదం లేదు, శునకానికి ప్రవేశం లేదు, దానికి ఎటువంటి ప్రమాదము రాదు అని ఇంద్రుడన్నాడు. దేవేంద్ర, నమ్ముకున్నవానికి ద్రోహం చేయడం బ్రహ్మహత్యా పాతకంతో సమానం, భయభ్రాంతులతో ఉన్నవానిని, నాయందు విశ్వాసముగా ఉన్నవానిని, నా రక్షణ కోరిన వానిని
తనన్ను తాను రక్షించుకోలేని బలహీనుణ్ణి నా బొందిలో ప్రాణాలున్నంత వరకు విడిచి ఉండనన్నది నా ప్రతిన. స్వర్గ సౌఖ్యాల కోసం ఈ శునకాన్ని వదలలేను అని ధర్మరాజన్నాడు. అప్పుడు దేవేంద్రుడు, ధర్మరాజా, నీ భార్య నీ సోదరులపైనే మమకారాన్ని విడిచి నీ ప్రవర్తన వలన ఉన్నత లోకాలను పొందావు. సర్వసంగ పరిత్యాగివైన నీకు ఈ శునకం మీద అభిమానమెందుకు అని ఇంద్రుడన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, మరణించిన వారితో స్నేహముండదు, వైరముండదు అని విఘ్నులు చెబుతారు. నా సోదరులు ద్రౌపది చనిపోయినప్పుడు నేను వారిని బ్రతికించలేకపోయాను. అందుచేత వారిని వదిలివేశాను. వారు ప్రాణాలతో ఉన్నంత వరకు వారినేనాడు విడిచి ఉండలేదు. రక్షణ కోరి వచ్చిన వానిని భయపెట్టడం, స్త్రీ హత్య, బ్రాహ్మణ సొత్తును అపహరించుట స్నేహితునికి ద్రోహం చేయటంతో సమానం. తనను నమ్ముకున్న వ్యక్తిని విడిచిపెట్టడం స్నేహితునికి ద్రోహం చేయటంతో సమానం అని ధర్మరాజన్నాడు. యుధిష్ఠిరుని మాటలు విని శునకము ధర్మదేవత స్వరూపాన్ని దాల్చి యుధిష్ఠిరునితో ప్రశంసాపూర్వకంగా ప్రేమతో, రాజాధిరాజా, సుక్షత్రియుడవైన నువ్వు పాండురాజు యొక్క సుగుణ సంపత్తునంతా మూటగట్టుకొని జన్మించావు. సర్వజీవులయందు సమభావం కలిగి ఉండటానికి ఇది దృష్టాంతము. దైత్యవనంలో నీ సోదరులు మృతులై పడి ఉన్నప్పుడు ఒకమారు నిన్ను పరీక్షించాను. ఆనాడు భీమార్జునులను వదిలి నీ సవతి తల్లి అయిన మాద్రీదేవి కుమారుడు నకులుణ్ణి బ్రతికించమని అడిగావు. ఈనాడు శునకానికున్న విశ్వాసానికి ప్రతిగా స్వర్గాన్నే వదులుకోవటానికి సిద్ధమయ్యావు. స్వర్గంలో నీకు సమానమైన వారు లేరు. నువ్వు సాక్షాత్తు దేవతా స్వరూపుడవు అని ధర్మదేవత, దేవేంద్రుడు, మరుత్తులు, అశ్విని దేవతలు, దేవర్షులు యుధిష్ఠిరుణ్ణి దివ్యరథంపై కూర్చుండబెట్టుకొని స్వర్గానికి వెళ్ళారు. నారద మహర్షి వారందరితో, ఈ ధర్మరాజు తన సుగుణ సంపత్తితో సమస్త లోకాలలోనూ ఖ్యాతిని పొంది సశరీరంగా స్వర్గలోకానికి చేరుతున్నాడు. ఇది పాండునందనుడికి తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదు అని నారద మహర్షి అన్నాడు. ఈ మాటలు విన్న ధర్మరాజు, నా సోదరులున్నది స్వర్గమైనా నరకమైనా నేనక్కడికే వెళ్ళదలుచుకున్నాను, ఇంకెక్కడికి కాదు అని ధర్మరాజన్నాడు. యుధిష్ఠిరుడి మాటలకు దేవేంద్రుడు, రాజా, నీ పుణ్యఫలంగా లభించిన ఈ స్వర్గలోకంలో నువ్వుండు. ఇంకా మానవలోక అభిమానాలెందుకు? ఎవ్వరూ పొందలేని అమరలోకాన్ని నువ్వు పొందావు. నీ సోదరులు కూడా ఉన్నత లోకాలనే పొందారు అని దేవేంద్రుడన్నాడు అని జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు చెప్పాడు. ఇంతటితో మహాప్రస్థాన పర్వం సమాప్తం. స్వర్గారోహణ పర్వం. జనమేజయ మహారాజు వైశంపాయనుడితో, వైశంపాయన మహర్షి, మా ముత్తాతలు పాండవులు ధృతరాష్ట్రుని కుమారులు ఏ లోకాలను పొందారు? వ్యాస మహర్షి శిష్యుడైన నువ్వు ఆ విషయాలను చెప్పగలవని నా నమ్మకం అని జనమేజయ మహారాజు అడగ్గానే వైశంపాయనుడు, రాజా విను, పాండవులు ధృతరాష్ట్రీయులు ఏ లోకాలను పొందారో చెబుతాను. స్వర్గానికి చేరిన వెంటనే ధర్మరాజు సాధ్యులు దేవతలతో కూడి ఒక ఉన్నతాసనం మీద సుఖాసీనుడై ఉన్న దుర్యోధనుణ్ణి చూసి కోపంగా వెనుతిరిగి దేవేంద్రునితో, అసూయాపరుడు దురహంకారి అయిన దుర్యోధనుడు ఉన్న లోకాలలో నేను ఉండదలుచుకోలేదు. అతని వలన అడవులలో నానా కష్టాలు పడి అతని కారణంగానే మిత్రులను బంధువులను పోగొట్టుకున్నాను. కురువృద్ధులందరి సమక్షంలో ద్రౌపదిని వలువలూడదీశాడతను. అటువంటి సుయోధనునితో నేనుండదలుచుకోలేదు. నన్ను నా సోదరుల వద్దకు పంపేయండి అని ధర్మరాజు అడగ్గానే అక్కడే ఉన్న నారదుడు నవ్వుతూ, రాజా, స్వర్గంలో అన్ని శత్రుత్వాలు నశిస్తాయి. దేవతామూర్తులైన మీ సోదరులను ఇతడు బాధించాడు నిజమే, కాని అతడు యుద్ధభూమిలో వెన్నివ్వక పోరాడి వీర స్వర్గాన్ని పొంది దేవతల చేత కొలవబడుతున్నాడు. జూదంలో మీకు జరిగిన పరాభవాన్ని, అడవులలో మీరు పడిన కష్టాలను మరిచిపో. ఇది స్వర్గలోకం. ఇక్కడ ఎవరు ఎవరికీ శత్రువులు కారు అని నారదుని మాటలు విని యుధిష్ఠిరుడు, ఈ ధర్మభ్రష్టుడు దురహంకారి భూలోకంలోని సర్వజనుల గజ తురగ సైన్యాల నాశనానికి కారణభూతమైనవాడు.
బంధుమిత్ర జనులను సంహరించిన వాడైన ఈ దుర్యోధనునికి ఈ స్వర్గలోకార్హత ఉంటే వీరులు, ధర్మాత్ములు, సత్యసంధులు, బహుజన శ్రేయోభిలాషులైన నా సోదరులు ఏ లోకంలో ఉన్నారు? నన్ను వారి దగ్గరకు తీసుకొని వెళ్ళండి. కుంతీ తనయుడు, యుద్ధంలో వెన్నివ్వక పోరాడిన నా సోదరుడు కర్ణుడు, దృష్టద్యుమ్నుడు, సాత్యకి, ద్రౌపది తనయులు, దృష్టద్యుమ్నుని కుమారులు, విరాట మహారాజు, ద్రుపద మహారాజు, దృష్టకేతు, అభిమన్యుడు, శిఖండి, యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన మహావీరులందరూ ఎక్కడున్నారో నాకు చూపించండి అని ధర్మరాజు అడిగాడు. అప్పుడు దేవతలు, రాజా, నువ్వక్కడికి వెళ్ళటానికి తొందరపడితే నీ కోరిక ప్రకారమే నడువు. దేవేంద్రుని అనుమతి ఉన్నది, చూపిస్తాం అని దేవతలన్నారు. అప్పుడు దేవతలు దేవదూతతో, యుధిష్ఠిరునికి అతని స్నేహితులు, బంధువులు ఎక్కడున్నారో చూపించు అని అనగానే దేవదూత ముందు నడవగా యుధిష్ఠిరుడు వారి వెనక నడిచాడు. మార్గము చాలా దుర్గమంగా ఉన్నది. దారంతా చీకటిగా, పాపాత్ముల రక్తము చీముతో దుర్గంధపూరితంగా ఉన్నది. దారి పొడుగున ఎముకలు, జుట్టు, పురుగులు ఉండి అక్కడక్కడ పెద్ద పెద్ద అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. సలసలా కాగే వేడి నీళ్ల నది, పదునైన ఆకులు గల మహావృక్షాలు, కాళ్ళు బొబ్బలెక్కే వేడి ఇసుక తిన్నెలు, పెద్ద పెద్ద కొండరాళ్ళు, సలసలా కాగుతున్న నూనె గుండిగలు, పొడిగా గుచ్చుకుంటున్న ముళ్ళ చెట్లు. ముందుకు సాగటం చాలా కష్టంగా ఉన్నది. అప్పుడు యుధిష్ఠిరుడు దేవదూతతో, ఇలాంటి మార్గంలో ఇంకెంత దూరం నడవాలి? నా తమ్ముళ్ళు ఎక్కడున్నారు అని అనగానే అప్పుడు దేవదూత, ఇంకా చాలా దూరం వెళ్ళాలి, నువ్వలసిపోతే వెనక్కి వెళ్ళిపోదాం అని అనగానే యుధిష్ఠిరుడు అలసిపోయి నిస్పృహతో వెనుదిరగబోతూ దయనీయమైన పెద్ద పెద్ద రోదనలను వినబడి ఆగిపోయాడు. ధర్మరాజా, ధర్మస్వరూప, రాజర్షి, పాండునందన, ఒక్క క్షణమాగు. నువ్వు రాగానే చల్లని గాలి వీచి మాకు ఎంతో సుఖాన్నిచ్చాయి. నువ్వింకా కాసేపు ఇక్కడే ఉండి మాకానందాన్నివ్వు. నువ్విక్కడుంటే ఈ నరక బాధల నుండి విముక్తి పొందినట్లుగా ఉన్నది అన్న మాటలు వినపడ్డాయి. పాపం ఎన్ని కష్టాలు పడుతున్నారో అని అనుకుంటూ యుధిష్ఠిరుడు అక్కడే ఆగిపోయాడు. అతనికి ఆ స్వరాలు చిరపరిచితములుగా తోచాయి. కానీ గుర్తించలేక, ఎవరు మీరు? ఎంతకాలం నుండి ఇక్కడున్నారు అని ధర్మరాజు అడగ్గానే ధర్మరాజుకి నలువైపుల నుండి సమాధానాలు వినపడ్డాయి. నేను కర్ణుణ్ణి, నేను భీమసేనుణ్ణి, నేను అర్జునుణ్ణి, నేను నకులుణ్ణి, నేను సహదేవుణ్ణి, నేను దృష్టద్యుమ్నుణ్ణి, నేను ద్రౌపదిని, మేము ద్రౌపది కుమారులం. ఇలా ఒక్కో దిక్కు నుంచి ఒక్కో మాట వినిపించగానే వారి సమాధానాలు విని యుధిష్ఠిరుడు నిట్టూర్చాడు. విధి ఎంత విచిత్రమైనది! ఏ పాపం చేశారని కర్ణుడు, నా సోదరులు, ద్రౌపది ఈ చీము నెత్తురులతో కూడిన నరకలోకంలో పడి ఉన్నారు? ఏ పుణ్యకార్యం చేశాడని ధృతరాష్ట్ర కుమారుడైన ఆ దుర్యోధనుడు స్వర్గలోక సుఖాలను అనుభవిస్తున్నాడు? నేను మెలకువగా ఉన్నానా? నిద్రపోతున్నానా? ఇది కల, నిజమా, లేక చిత్తభ్రాంత? ఇలా విచారంలో మునిగిపోయిన ధర్మరాజు దేవతలను, ధర్మదేవతలను అభిశంసించాడు. అక్కడే ఉన్న దేవదూతతో, నువ్వు ఎవరి దూతవో వాళ్ల దగ్గరకు నన్ను తీసుకొని వెళ్ళు అని ధర్మరాజనగానే దేవదూత ధర్మరాజును దేవేంద్రుని వద్దకు తీసుకొని వెళ్ళాడు. అప్పుడు దేవతలు, ధర్మదేవత అతని ముందు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఆ చీకటి, వైతరణి నది, ముళ్ళ చెట్లు ఏవీ లేవు, అన్నీ మాయమయ్యాయి. ధర్మరాజు ఉన్న చోటికి మరుత్తులు, వసువులు, అశ్విని దేవతలు, సాధ్యులు, రుద్రులు, ఆదిత్యులు, సిద్ధులు, మహర్షులు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు దేవేంద్రుడు, రాజా రా, నీ భ్రమలన్నీ తొలగిపోయాయి. నీకు శాశ్వత అమరలోకాలు సంప్రాప్తించాయి. క్రోధాన్ని వీడి నా మాటలను ఆలకించు. ఏ రాజైనా నరకాన్ని అనుభవించాల్సిందే. ఎవరైనా తన సత్కర్మలకు స్వర్గాన్ని అనుభవిస్తే తర్వాత నరకానికి వెళ్ళాలి. పాపాలెక్కువ చేసిన వాడు ముందు స్వర్గసుఖాలను అనుభవించి తర్వాత నరకానికి వెళ్తాడు. నీకు మంచి చేయదలిచి నేను నిన్ను ముందుగా నరకానికి పంపాను.
ద్రోణాచార్యుణ్ణి అతని కుమారుని విషయంలో యుద్ధ సమయంలో నువ్వు మోసగించటం వలన కొద్దిసేపు నువ్వు నరకానికి వెళ్ళవలసి వచ్చింది. నీ సోదరులు ద్రౌపది కూడా నరకాన్ని అనుభవించారు. వాళ్ళందరూ నీ కోసం యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన మహావీరులందరూ తమ పాపాలను కడిగేసుకొని స్వర్గలోకానికి వచ్చారు. ధర్మరాజా, నీ విచారాన్ని వీడు. సూర్యనందనుడైన కర్ణుడు సూర్యలోకాన్ని పొందాడు. చూడు, నీ సోదరులు ఇతర రాజులు వారి వారి ఉన్నత లోకాలను పొందారు. రాజసూయ యాగ ఫలితంగా నువ్వు చేసిన పుణ్యాల ఫలితంగా దేవతలు, అప్సరసలు, గంధర్వులు కొలిచే ఉన్నత లోకాలను నువ్వు పొందగలిగావు. హరిశ్చంద్ర మహారాజు, మాంధాత్రి, భగీరథుడు, దుష్యంత కుమారుడు భరతుడితో కూడి స్వర్గలోక సుఖాలను అనుభవించు. పవిత్రమైన గంగామాత ఇదిగో, అందులో స్నానం చేసి పవిత్రుడవుక నీ మానవ స్వభావాన్ని వీడి దేవభావాన్ని పొందు అని దేవేంద్రుడన్నాడు. తర్వాత ధర్మదేవత తన కుమారునితో, కుమార, నీకు నా యందుగల భక్తికి, నీ సత్యవాక్ పాలనకు, క్షమాగుణానికి, ఆత్మ నిగ్రహానికి చాలా సంతోషించాను. నేను నిన్ను 3వసారి పరీక్షించాను. మొదట దైత్యవనంలో సరస్సు వద్ద పరీక్షించాను, తర్వాత సునక రూపంలో పరీక్షించాను. ఇప్పుడు నీ సోదరుల కోసం నరకంలో ఉండిపోవటానికి సిద్ధమయ్యావు. నీ సోదరులు నరకంలో ఉండదగిన వారు కాదు. ఇదంతా మేము కల్పించిన భ్రమ మాత్రమే. రాజులెవరైనా క్షణమాత్రం నరకం అనుభవించవలసిందే. నీ సోదరులు, ద్రౌపది, స్నేహితులు, బంధువులు నీ కోసం స్వర్గంలో ఎదురుచూస్తున్నారు. గంగానదిలో పవిత్రుడవై స్వర్గలోకంలోనే స్థానాన్ని పొందు అని ధర్మదేవత అనగానే ధర్మరాజు గంగానదిలో స్నానం చేసి పవిత్రుడై మనుజ రూపాన్ని వీడి దేవరూపాన్ని పొందాడు. వైశంపాయనుడు ఇంతవరకు చెప్పి, జనమేజయ మహారాజా, యుధిష్ఠిర మహారాజు బ్రహ్మస్వరూపమైన శ్రీమన్నారాయణుణ్ణి శంఖచక్ర గదాధారిగా చూసి తరించాడు. పక్కనే నరుని రూపంలో నారాయణుణ్ణి సేవిస్తూ ఉన్న అర్జునుణ్ణి చూశాడు. 12 ఆదిత్యులతో సమానమైన కర్ణుణ్ణి చూశాడు. వాయుదేవుని పక్కనే మరుత్తుల మధ్య ఆసీనుడైన భీమసేనుణ్ణి చూశాడు. అశ్విని దేవతలతో దివ్య ప్రకాశంతో నకుల సహదేవులను చూశాడు. యుధిష్ఠిరుడు సూర్యప్రభతో వెలుగొందుతూ పద్మమాల ధరించి ఉన్న ద్రౌపదిని చూశాడు. యుధిష్ఠిరుడు ఆమెను ఏదో అడగబోగా అప్పుడు దేవేంద్రుడు, ధర్మరాజా, ఆమె స్వయంగా శ్రీ. మీకోసం ఆమె పాంచాలరాజు పుత్రికగా అయోనిజగా మానవలోకంలో జన్మించింది. ఆమెను మీకోసం త్రిశూలధారి అయిన పరమశివుడు ప్రత్యక్షంగా సృష్టించాడు. ఈ గంధర్వరాజే మీ పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడు. చంద్రకాంతులతో ప్రభాసిల్లుతున్న అభిమన్య కుమారుడు అదిగో. కుంతి మాద్రులతో కూడిన నీ తండ్రి పాండురాజు అడుగో. సాత్యకి, ప్రభృతులు, సాధ్యులు, విశ్వే దేవతలు, మరుత్తులుగా కొందరు వీరులు, గంధర్వులు, యక్షులు, గుహ్యకులుగా తమ తమ స్థానాలను పొంది స్వర్గలోకాన్ని పొందారు. వ్యాస భగవానుడి కృప వలన భీష్ముడు, ద్రోణాచార్యుడు వారు పొందిన లోకాలను నేను తెలుసుకోగలిగాను. భీష్ముడు వసులోకాన్ని పొందాడు. ద్రోణాచార్యుడు బృహస్పతితో, కృతవర్మ మరుత్తులతో, ప్రద్యుమ్నుడు సనత్ కుమారునిలో ఐక్యమయ్యారు. ధృతరాష్ట్రుడు, గాంధార్యులు గంధర్వలోకాన్ని పొందారు. పాండురాజు కుంతి మాద్రులతో దేవేంద్రలోకాన్ని పొందాడు. విరాట మహారాజు, ద్రుపద మహారాజు, దృష్టద్యుమ్నుడు, నిషాదరాజు, అక్రూరుడు, సాంబ, భానుకంప, భూరిశ్రవ, సాల, భూరి, కంస, ఉగ్రసేనుడు, వసుదేవ, ఉత్తర కుమారుడు, విదుర వీరందరూ దేవతలలో ఐక్యమయ్యారు. చంద్రుని కుమారుడు వర్చస్సు అమిత శక్తివంతుడైన అభిమన్యుడిగా జన్మించి శత్రుభీకరంగా యుద్ధంలో పోరాడి చంద్రునిలో కలిసిపోయాడు. కర్ణుడు సూర్య భగవానునిలో, శకుని ద్వాపర పురుషునిలో, దృష్టద్యుమ్నుడు అగ్నిదేవునిలో ఐక్యమయ్యారు. అతి భయంకరమైన రాక్షసులు ధృతరాష్ట్రుని కుమారులుగా జన్మించి యుద్ధంలో హతులై స్వర్గలోకాన్ని పొందారు. విదురుడు, ధర్మరాజు ధర్మదేవతలలో ఐక్యమయ్యారు. బలరామునిగా జన్మించిన అనంతుడు భూభారాన్ని వహించటానికి భూమి కిందకు వెళ్ళాడు.
వాసుదేవుడు నారాయణాంశతో జన్మించటం వలన నారాయణ స్వరూపాన్ని పొందాడు. 16,000 మంది గోపికలు సరస్వతీ నదిలో తమ తమ తనువులు చాలించి అప్సరసలై వాసుదేవుని సేవిస్తున్నారు. ఘటోద్గచాది మహావీరులందరూ కొందరు స్వర్గలోకానికి, కొందరు ఇంద్రలోకానికి, కొందరు కుబేరలోకానికి చేరారు అని జనమేజయ మహారాజు వైశంపాయనుడితో అన్నాడు. ఇదంతా సూత మహర్షి చెప్పి యాగం చేస్తూ జనమేజయ మహారాజు ఈ మహాభారత గాథను విని ధరించాడు. మహారాజు యాగాన్ని పరిసమాప్తి చేయటం చూసిన ఆస్తిక మహర్షి చాలా సంతోషించాడు. సర్పజాతిని రక్షించిన ఆస్తిక మహర్షి జనమేజయుణ్ణి ఆశీర్వదించాడు. జనమేజయ మహారాజు యాగానికి విచ్చేసిన బ్రాహ్మణులందరికీ భారీగా దానాలు చేశాడు. మహారాజుచే పూజింపబడి కానుకలు గ్రహించిన బ్రాహ్మణ శ్రేష్ఠులు రాజును ఆశీర్వదించి వెనుదిరిగారు. యాగాన్ని పూర్తి చేసిన జనమేజయ మహారాజు తక్షశిల నుండి హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. వైశంపాయన మహర్షి చెప్పిన మహాభారత గాథను నేను మీకు వివరించాను. ఈ గాథ పవిత్రమైన ఇతిహాసం వేదవ్యాస మహర్షిచే కూర్చబడినది. మహర్షి పాండవుల, క్షత్రియ వీరుల కీర్తిని జగద్విదితం చేయటానికై తన దివ్యదృష్టితో ప్రతి అంశాన్ని పరికించి ఈ మహాగ్రంథాన్ని కూర్చాడు. ఎవరైతే ఈ పవిత్రమైన మహాభారత గాథను చదువుతారో, వింటారో వారు సకల పాపకర్మల నుండి విముక్తులై బ్రహ్మలోక స్థితిని పొందుతారు. ఈ గాథను శ్రద్ధగా విన్నవారు బ్రహ్మహత్యా పాతకం వంటి లక్షలాది మహాపాపాల నుండి విముక్తులవుతారు. వందలు వేల తండ్రులు, కుమారులు, భార్యలు ఈ లోకంలోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వేల సంతోష సంఘటనలు, వందలలో బాధలు, భయాలు ఇవి అజ్ఞానినే భయపెడతాయి, వివేకిని కాదు. చేతులెత్తి బిగ్గరగా ఎన్నో మార్లు ఏడ్చా, ఎవరూ వినలేదు. ధర్మం నుండే సంతోషం, సంపదలు. అలాంటప్పుడు ధర్మ మార్గాన్ని ఎందుకు నడవరు? సంతోషం కోసము భయం, అసూయ వల్లనో ధర్మ మార్గం విడవవద్దు. ప్రాణం కోసం కూడా ధర్మ మార్గం వీడొద్దు. ధర్మం శాశ్వతం, సుఖ దుఃఖాలు శాశ్వతం కాదు. శౌనకుడు ఈ 4 వాక్యాలు పలికాడు. ఈ మహాభారతం అతి పవిత్రమైనది, పుణ్యప్రదమైనది, మన బాధ్యతలను సూచించేది. ఇంతటితో మహాభారతం సమాప్తం.